ఇలా ప్రాబ్లం వచ్చేసి లోకల్ అట్రాక్షన్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. స్టేషన్, లైన్, ఫోర్ బేరింగ్, బ్యాక్ బేరింగ్ అండ్ డిఫరెన్సెస్. ఫస్ట్ డిఫరెన్సెస్ చూసుకోవాలి. డిఫరెన్సెస్ చూసుకోవాలంటే ఎలా అంటే ఫోర్ బేరింగ్ మైనస్ బ్యాక్ బేరింగ్ చేయాలి. ఇప్పుడు ఫోర్ బేరింగ్ లో 48 degrees 25 minutes మైనస్ 230 degrees చేస్తే 181 degrees 75 minutes. నెక్స్ట్ 68 degrees మైనస్ 242 degrees చేస్తే 174 degrees. నెక్స్ట్ 124 degrees 30 minutes మైనస్ 304 degrees 30 minutes చేస్తే 180 degrees. నెక్స్ట్ 200 degrees 15 minutes మైనస్ 17 degrees 45 minutes చేస్తే 182 degrees 17 minutes. 250 degrees 30 minutes మైనస్ 72 degrees చేస్తే మనకు 177 degrees 30 minutes వస్తుంది. ఇక్కడ మనం వచ్చేసి కరెక్ట్ బేరింగ్ అనేది చేసి సిడి కాడ వచ్చింది 180 degrees. మనకు ఫోర్ బేరింగ్ అనేది ఇలా కరెక్ట్ ఉంటుంది. సిడిలో ఫోర్ బేరింగ్, సిడిలో బ్యాక్ బేరింగ్. ఇంకొకటి వచ్చేసి బీసీలో బ్యాక్ బేరింగ్, మళ్ళా డిఈలో వచ్చేసి ఫోర్ బేరింగ్. ఇవి వచ్చేసి కరెక్ట్ బేరింగ్ అన్నట్టు, కరెక్ట్ బేరింగ్. ఇప్పుడు మనం ఇంకొకటి ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఫోర్ బేరింగ్ లెస్ దెన్ 180 degrees ఉంటేమో ప్లస్ 180 degrees చేయాలి. ఫోర్ బేరింగ్ గ్రేటర్ దెన్ 180 degrees ఉంటేమో 180 చేయాలి, మైనస్ 180 చేయాలి, ప్లస్ ఇక్కడ మైనస్. ఇప్పుడు స్టేషన్ సి కరెక్ట్ కాబట్టి ఇప్పుడు మనం డి దగ్గర నుంచి తీసుకోవాలి. స్టేషన్ డి కరెక్ట్ ఆఫ్ ఫోర్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 200 degrees 15 minutes. Correct of DE back bearing is equals to 200 degrees 15 minutes minus greater than ఉన్నాయి కాబట్టి 180 degrees is equals to 20 degrees 15 minutes. Correct of DE back bearing is equals to 20 degrees 15 minutes. ఇప్పుడు ఎర్రర్ is equals to observed bearing minus actual bearing. అబ్జర్వ్ బేరింగ్ అంటే అందరు ఇక్కడ తీసుకుంటారు, ఇది కాదు. అబ్జర్వ్ బేరింగ్ అనేది ఇది 17 degrees 45 minutes మైనస్ 20 degrees 15 minutes చేస్తే మైనస్ 2.7 వస్తుంది, 2 degrees 7 minutes వస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు స్టేషన్ ఈ కరెక్ట్ ఆఫ్ ఫోర్ బేరింగ్ ఈక్వల్స్ టు 250 degrees 30 minutes ప్లస్ 2 degrees 7 minutes. ఎందుకంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. Correct of four bearing is equals to 253. ఇప్పుడు correct of
బ్యాక్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 253 minus 180 degrees చేస్తే 73 degrees. Correct of back bearing. Error rate A is equals to observed bearing minus actual bearing. ఇక్కడ వచ్చేసి అబ్జర్వ్ 73 degrees, యాక్చువల్ 73 degrees, జీరో ఎర్రర్ అనేది ఇక్కడ లేదు. స్టేషన్ ఏ కాడ ఎర్రర్ అనేది లేదు, లేదంటే కరెక్ట్ ఆఫ్ 4 bearing is equals to 48 degrees 25 minutes. Correct. Correct of back bearing is equals to 48 degrees 25 minutes plus 180 degrees చేస్తే 228 degrees 25 minutes వస్తుంది. కరెక్ట్ ఆఫ్ ఏబి బ్యాక్ బేరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 228 degrees 25 minutes. ఎర్రర్ రేట్ బి ఈజ్ ఈక్వల్స్ టు అబ్జర్వ్ బేరింగ్ ప్లస్ మైనస్ యాక్చువల్ బేరింగ్. (230 degrees minus observing 228 degrees 25 minutes చేస్తే ప్లస్ 1 degree 175. స్టేషన్ ఎట్ బి. కరెక్ట్ ఆఫ్ బీసీ ఆఫ్ 4 bearing is equals to 68 degrees minus 1.75 1 degree 7 minutes. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తే 66 degrees 25 minutes. Correct of BC of back bearing is equals to 66 degrees 25 minutes plus 180 degrees. Correct of back bearing is equals to 246 degrees 25 minutes. ఇలా టోటల్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ టేబుల్ డ్రా చేసి వాళ్ళ ఉన్న డిఫరెన్సెస్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు స్టేషన్ డి 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ అన్నీ చెక్ చేసి మళ్ళీ టేబుల్లో రాసుకోవాలి. స్టేషన్ ఏ కాడ 4 బేరింగ్ వచ్చేసి 48 degrees 25 minutes, బ్యాక్ బేరింగ్ వచ్చేసి 228 degrees 25 minutes. మళ్ళా స్టేషన్ బి కాడ వచ్చేసి 66 degrees 25 minutes. నెక్స్ట్ బ్యాక్ బేరింగ్ 246 degrees 25 minutes. ఎట్ సి కాడ మళ్ళీ చేంజ్ అవ్వదు, సేమ్ 30 minutes. 304 degrees 30 minutes. స్టేషన్ డి కాడ 4 బేరింగ్ సేమ్ 15 minutes. బ్యాక్ బేరింగ్ వచ్చేసి 20 degrees 15 minutes.
మన స్టేషన్ ఈ కాడ 253 డిగ్రీస్, బ్యాక్ బేరింగ్ వచ్చేసి 73 డిగ్రీస్. ఈ రెండు 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ ఇవన్నీ మైనస్ చేస్తే మనకు అనేది వచ్చేస్తుంది డిఫరెన్సెస్. 180 డిగ్రీస్, 66 డిగ్రీస్ 25 మినిట్స్, 246 డిగ్రీస్ 25 మినిట్స్ చేస్తే 180 వస్తుంది. ఇవన్నీ ఇలానే సేమ్ వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఇది లోకల్ అట్రాక్షన్ అనే ప్రాబ్లం.